మాదిరిగానే ఏపీలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దూకుడుగా ముందుకెళ్తోంది. ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లను హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి, రాజమహేంద్రవరం నుంచి ఇడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శీలంల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. మంగళవారం అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. పెండింగ్ ఉన్న స్థానాలకు మరో వారం రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని వెల్లడించారు. పింఛన్లు పంపిణీ కావాలనే జాప్యం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్ గారు సిఎస్ గారు చెప్పిన విషయము 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు? ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి. డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం.